High School, Huzurabad. Hearty welcome to Honourable Senior Citizen Sri P. Kiran Kumar Garu. Come on to the dais and be seated, sir. Srimati Pralaki Garu, come to on the dais and be seated. Thank you, madam. Sir, our honorable judges visited our school to give a valuable speech about laws. So all the students must and should listen carefully. It is helpful to for your bright future and good life. There is valuable words. You remember in mind, you keep it in mind, and follow the words. Okay, thank you. Principal University, Alexander. Correspondent, Secretary Charlie, and respected teachers, and all the students. Good morning, everyone. Good morning, sir. తెలుగులో మాట్లాడచ్చా? తెలుగులో మాట్లాడితే బెటర్ ఏమో నేను అనుకుంటున్నాను. అందరికి అర్థమైతే కదా తెలుగు అయితే. మీరందరూ భావి భారత పౌరులు మీరందరూ కూడా. సో ఇప్పుడు మీరు ఇంతవరకు ఎవరైనా కోర్టు చూసారా? చూసుండకపోవచ్చు. జడ్జి చూసారా? ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్న ఇద్దరు జడ్జెస్ ఉన్నారు. వేల తీర్పులు ఇచ్చిన జడ్జెస్, ఇరు వర్గాల విన్న తర్వాత తీర్పులు ఇచ్చిన పెద్ద జడ్జెస్ మీ దగ్గరికి వచ్చారు. మీకు అవగాహన కల్పించడానికి ఏంటిది చట్టాలు అంటే లాస్. యు నో ది లాస్. వాట్ ఆర్ ది లాస్ తెలుసా మీకు ఏమన్నా? తెలియదు. సో ఇప్పుడున్న బుక్స్లలో కూడా ఎక్కడ కూడా ఈ చట్టాల గురించి మీకు కాకుండా మిగతా అన్నీ చెప్తున్నారు, ఒక చట్టాలు తప్ప. ఆ చట్టాల అవగాహన లేక చాలామంది భావిభర్త పౌరులు తప్పులు చేస్తున్నారు. అవునా కదా? చట్టాలు తెలిసినప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంది, రైట్? సో ముఖ్యంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు 10th క్లాస్ 7th క్లాస్ రాగానే మా పిల్లవాడు చాలా పెద్దగాడు అయిపోయాడు, సో ఒక బండి కొనియాలి అని అనుకుంటారు. అవునా కదా? లేదా నాన్నల్ని మీరు అందరూ ఫోర్స్ చేస్తారు బండి కొని, రైట్? కానీ బండి కొనగానే సరిపోదు కదా, మైనారిటీ తీరాలి. నిండాలను 18 సంవత్సరాలు నిండిన తర్వాత కదా మా బండి 21 సంవత్సరాలు నిండుతుంది నడుస్తుంది. సో ఈ బండి నడపడం వల్ల అవగాహన లేక, ఆ చట్టంపై అవగాహన లేక, మైనర్ నడపడం తెలియక సో యాక్సిడెంట్ జరుగుతుంది చాలా మటుకు. పిల్లలు చేసిన తప్పులకి కిరణ్ కుమార్ గారు కరస్పాండెంట్ గారు విలేకరు కూడా అంతే కదా. సో ఇప్పుడు అర్థమైంది కదా, చిన్న చట్టాలపై మీకు అవగాహన కలుగుతాయి. ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో కూడా ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే మీరు చట్టాలపై అవగాహన నేర్చుకుంటేనే మీరు పెద్దగా అయిన తర్వాత వాటిని మీరు వేధింపులు ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి చాలా మటుకు. సో వాటి మీద కూడా తెలుసుకోవాల్సిన పద్ధతి మీ ఈ చిన్న ఏజ్ నుంచే తెలుసుకోవాలి. ఏది మంచి టచ్, ఏది బ్యాడ్ టచ్, ఇవన్నీ కూడా చట్టాల్లో లోబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీ పిల్లలు అందరూ కూడా తెలుసుకున్నారు అనుకోండి, చాలా మంచిగా మీరు భావిపడుతులు అవుతారు. సో ఇలాంటి చిన్న చట్టాలపై మన జడ్జెస్ ఇక్కడికి వచ్చిండ్రు మన దానికి చెప్పడానికి. సో ఇవన్నీ తెలుసుకొని మీరు అవలంబించి మంచి పౌరులుగా కోరుకుంటూ ఆనరబుల్ జూనియర్ సిటిజన్ గారిని ఈ చట్టాలపై అవగాహన కల్పించాలని రిక్వెస్ట్ చేస్తాను. Honourable Senior Citizen Kiran sir, Honourable Carlist Srinivas Garu, the school correspondent, and all the teachers present here, and my dear students, thank you for the great welcome. It was very heartwarming. I just came to know that there are students from 6th standard to 10th standard here. Just wanted to know how many of you wanted to become an advocate here. Anyone? Raise your hands. Please raise. Yes. Good. No, there are two girls, two bright girls. So I'm very happy because even one advocate can change lives of many. So when you were asked the question that whether you know the laws, most of you said no, but it's very simple. Okay, we are always told what is right, what to do and what not to do, right? ఇంట్లో మమ్మీ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇది చేయకండి, అది చేయకండి, బయటకి లేట్కి వెళ్ళకండి, తొందరగా రండి,
గొడవ పడకండి, కొట్టుకోకండి చెప్తూ ఉంటారా? సో పేరెంట్స్ టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా. సో సో అలానే సోషల్ డిసిప్లిన్ కోసము కొన్ని యాక్ట్స్ మనం చేయకూడదు, కొన్ని పదాలు మనం మాట్లాడకూడదు, కొన్ని మనం చేయకూడదు అని చెప్పేసి చట్టంలో చెప్పబడింది. ఎందుకు అంటే అందరు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే. ఓకే, సో అలా అని చెప్పి మనకు ఫ్రీడమ్ లేదా అంటే కాదు, ఫ్రీడమ్ ఉంటుంది, బట్ వీ షుడ్ ఆల్సో బీ విత్ ఇన్ అవర్ బౌండరీస్. అర్థమవుతుందా? మనము ఇంకొకటి హాని కలిగించకుండా మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఈ చట్టం అనేది ఉంది, ఎప్పటి నుంచో ఉంది. సో చట్టంలో ఏముంటాయంటే ఏం చేయకూడదో ఉంటాయి. ఒకవేళ చేయకూడని పని మనం చేస్తే శిక్ష ఏంటి అనేది ఉంటుంది. దొంగతనం గురించి అందరికి తెలిసిందే కదా, ఎవరికైనా తెలుసా ఎంత పనిష్మెంట్ అనేది? 3 years పనిష్మెంట్ ఉంటుంది. సో ఎందుకు ఈ పనిష్మెంట్ గురించి తెలుసుకోవాలి అంటే, సో అట్లీస్ట్ అందరికీ మేబీ చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న పరిసరాల వల్ల కూడా మనకి కొన్ని తప్పు చేయాలనే డిస్ట్రాక్షన్స్ కానీ అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. సో వెన్ యూ నో ది లా, సో దీనికి ఇంత పనిష్మెంట్ ఉంటుంది, ఓకే, దీనికి ఇంత లయబుల్. ఒక చిన్న వస్తువు మనం దొంగతనం చేసినా మనం పోలీసు పట్టుకుంటారు, మనం కోర్టుకు తీసుకెళ్తారు, జైల్లో వేస్తారు. ఒకవేళ నేరం రుజువు అవుతే మనం 3 years జైల్లో ఉండాలి అంటే వాళ్ళు కొంచెం ఆలోచించి ఆ భయంతో అన్న ఆ పని చేయకుండా ఉంటారు అనేది. అర్థమవుతుందా? సో అండ్ సో ఇది బేసిక్ థింగ్ లా గురించి. సో ఇది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మేబీ సార్ అన్నట్టు మనకి స్కూల్స్లో చెప్పరు, ఇవన్నీ లా అనే సబ్జెక్ట్ ఉండదు. బట్ వీ హ్యావ్ వన్ సబ్జెక్ట్ కాల్ సోషల్. ఎస్ ఆర్ నో? యూ హ్యావ్ సివిక్స్, రైట్? ఎస్, సివిక్స్లో ఏం సబ్జెక్ట్ ఉంటుంది? కాన్స్టిట్యూషన్ ఉంటుందా లేదా? సివిక్స్లో కదా. అది సోషల్ పార్ట్స్ సివిక్స్ అవన్నీ ఉంటాయి. సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ ఉంటుంది కదా. దాంట్లో కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, రాజ్యాంగం అందరికి తెలిసిందే కదా. సో దట్ ఈస్ ది మెయిన్ లా అనమాట. ఆ లా నుంచి వచ్చిన అన్ని వేరే లాస్, అవన్నీ క్రిమినల్ లాస్ ఉంటాయి. క్రిమినల్ లాస్ అంటే ఈ నేరం చేస్తే యూ విల్ బి బ్రాండెడ్ యాజ్ ఏ క్రిమినల్ అని. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, సో దానికి ఎంత శిక్ష, ఆ ప్రొసీజర్ ఏంటి, అవన్నీ లాస్లో ఉంటాయి. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలని మీరు అనుకోవచ్చు. సో ఎందుకు తెలుసుకోవాలి అంటే, మ్యాథ్స్ రాకున్నా సరే, మ్యాథ్స్ రాదు, ఓకే, కొంచెం మార్క్స్ 100 రాకున్నా పర్లేదు, 90 వచ్చినా పర్లేదు, పాస్ మార్క్స్ వచ్చినా పర్లేదు. మన సినిమా చూసారా అందరూ? 35 పాస్ మార్క్స్ వచ్చినా పర్లేదు. కానీ లా తెలియకపోతే ఏంటంటే, యూ మైట్ కమిట్ వన్ మిస్టేక్ విచ్ విల్ చేంజ్ యువర్ ఓన్ లైఫ్. ఓకే, చిన్న మిస్టేక్ చేయడం వల్ల, మన వల్ల ఒకటి హాని కలగడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది, వాళ్ళతో పాటు మన లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, మన ఫ్యూచర్, మీరు ఎన్నో డ్రీమ్స్తో ఉంటారు కదా, అవునా కదా? ఏదైనా అవ్వాలి, ఏదైనా చేయాలి, మన పేరెంట్స్ ఇంత కష్టపడి మనం ఇంత చదివిస్తున్నారు, సో వీ షుడ్ బికమ్ సంథింగ్ అనే థాట్ అందరికీ ఉంటుంది కదా. ఓకే, సో ఓకే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గోల్స్, ఓకే, రేపు పెద్ద అయినాక పెళ్ళి చేసుకున్నాక అన్నా కానీ ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవాలి, పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. బట్ ఇఫ్ యూ టెన్ టు కమిట్ సమ్ మిస్టేక్, వాట్ విల్ హ్యాపెన్? ఆ డ్రీమ్స్ అన్నీ షాటర్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇట్ విల్ హ్యావ్ ఏ డ్రాస్టిక్ ఇంపాక్ట్. అండ్ మోస్ట్లీ మేము డైలీ చూసే కేసెస్లో ఎలాంటి కేసెస్ వస్తున్నాయి అంటే, చాలా వరకు మనము అందరు సినిమాలు చూస్తారు కదా. సో ది 90% ఆఫ్ ది యాక్ట్స్ విచ్ ఆర్ డన్ బై ఎ హీరో ఆర్ ఆల్ క్రిమినల్ యాక్ట్స్ ఇన్ ది బుక్ ఆఫ్ లా. ఓకే, మనం హీరోయిజం అని చెప్పేసి స్క్రీన్ మీద చూస్తాము, బట్ వెన్ వీ డూ ఇట్ అవర్ సెల్స్, ఓకే, హీరో చేస్తున్నాడు కదా అని మనం చేస్తే, దే విల్ ఆల్ అవన్నీ లా కింద, ఒక క్రిమినల్ యాక్ట్ కింద కవర్ అవుతాయి. అర్థమవుతుందా? ఓకే, చిలిపిగా మాట్లాడడము, ఓకే, అవుట్రీచింగ్ ఆఫ్ మోడెస్టీ, అమ్మాయితోటి కొంచెము అమ్మాయికి ఇష్టం లేకుండా వాళ్ళ వెంట పడ్డము, ఓకే, ఇట్ అమౌంట్ టు స్టాకింగ్. ఓకే, సో అమ్మాయి మైనరా మేజరా కాకుండా తెలుసుకోకుండా, ఓకే, అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవ్వడము, ఫొటోస్ దిగడము, నన్ను ప్రేమించకపోతే నేను మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తానని చెప్పేసి హరాస్ చేయడము, దానివల్ల అమ్మాయిలు భయపడి అబ్బాయితో క్లోజ్ మూవ్ అవ్వడము, దాని తర్వాత దాని తప్పు జరగడము, దాని తర్వాత లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. అర్థమవుతుందా?
So whatever you see on screen, wherever you see, even if you see it around you, okay, just you should be able to know what is right and what is wrong. Okay, so దానికి basic thing ఎట్లా వస్తుంది అంటే we cannot teach you all the laws now, but what we can develop, ask you to develop within yourself is one thing called self awareness. ఓకే, మీలో మీరు ఒక సెల్ఫ్ అవేర్నెస్ అంటూ ఒకటి పెంచుకోవాలి. ఓకే, సార్ అన్నట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఇవన్నీ ఎలా వస్తాయి, వెదర్ ఎ పర్సన్ టచ్ యూ ఇన్ రాంగ్ ఇన్ అన్ ఇన్అప్రోప్రియేట్ ప్లేస్ ఆర్ నాట్, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మీకు, వెన్ యూ నో అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది టీచర్స్ ఆల్సో టు టీచ్ దీస్ ఆస్పెక్ట్స్ టు ది చిల్డ్రన్. సో వన్ థింగ్ కాల్ సెల్ఫ్ అవేర్నెస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దీనికి అన్నిటికంటే అది ఎలా వస్తుంది అనుకోవచ్చు. సో మనం చేసింది తప్ప కాదా, మనం చేసింది ఎవరినైనా బాధ పెట్టిందా, వాళ్ళకి నచ్చకుండా మనం ఈ పని చేస్తున్నామా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. దట్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ మైట్ ఫీల్ దట్ ఓకే, నేను ఈ చేసిన మిస్టేక్ నలుగురు ముందు చేశాను, ఎవరేం నన్ను ప్రశ్నించలేదు. ఓకే, సో మేబీ ఇట్ ఈస్ రైట్ అని అనుకోవచ్చు. బట్ దేర్ విల్ కమ్ ఏ డే, ఓకే, ఆ చిన్న చిన్న యాక్ట్స్ పెద్ద యాక్ట్ అవ్వచ్చు. ఎవరు ఏమో ఇవాళ అనలేదు కదా అని చెప్పేసి రేపు అనకుండా ఉండాలి కదా, అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఫర్ యూ టు క్వశ్చన్ యువర్ ఓన్ యాక్ట్స్, ఓన్ బిహేవియర్, టు సీ వెదర్ దట్ బిహేవియర్, దట్ యాక్షన్ ఈస్ ప్రాబ్లమెటిక్ ఆర్ నాట్. సో ఎప్పుడైతే అది ప్రాబ్లమెటిక్ అని అనుకుంటారో దట్ అమౌంట్స్ టు ఏ క్రైమ్ ఇన్ ది బుక్ ఆఫ్ లా. అర్థమవుతుందా? కొట్టడం తప్పు కాదా? టీచర్స్ కొట్టడం మేబీ అది కూడా కొంతవరకు, బట్ ఒక అబ్బాయి తప్పు కాదు అంటున్నాడు. బట్ గుడ్, సమ్మన్ ఈస్ సేయింగ్ దట్. బట్ మనము ఒకరిని కొట్టడం తప్ప కాదా? మాకు దెబ్బ తగులుతుంది కదా, బాధ వేస్తుంది కదా, ఏడుస్తారు కదా. సో సింపుల్. ఓకే, ఆ చిన్న థింగ్. ఓకే, ఇప్పుడు నేను కొట్టడం వల్ల వాడు బాధపడ్డాడు. సో ఇట్ ఈస్ ఏ మిస్టేక్ కమిటెడ్ బై యూ ఆన్ హిమ్. సరే, అతను తిడితేనే మీరు కొట్టారా లేదా అనేది మళ్ళీ సెకండరీ. ఓకే, అతను తిట్టడము తప్పు అని అతను కూడా రియలైజ్ అవ్వాలి. ఒకవేళ ఒక తిడితేనే మీరు చేస్తారు అంటే. సో ఇలా ఎవరిని వాళ్ళ యాక్ట్స్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఆన్ ది అదర్ సైడ్, ఓకే, యూ మైట్ ఫీల్ దట్ యు ఆర్ ది విక్టిమ్ ఆఫ్ దట్ క్రైమ్. ఓకే, బట్ వాట్ యాక్షన్ ఆఫ్ యువర్స్ మేడ్ యూ దట్ విక్టిమ్ షుడ్ ఆల్సో బీ థాట్ ఆఫ్. అర్థమవుతుందా? ఒక నన్ను కొట్టడం అతను తప్పు, కరెక్టే, నువ్వేం చేస్తే అతను కొట్టాడు అని కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఓకే, నీ సైడ్ నుంచి ఏం తప్పు లేదన్నప్పుడు గుడ్, వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ తప్పు ఉంటే యూ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో అండ్ అందరు చిన్నపిల్లలు, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యాక్చువల్లీ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, బట్ ఐ హోప్ అట్లీస్ట్ people, I think they are 10th standard, 8th, 9th, 10th standard students. అండ్ ఒకప్పుడు మా మెచ్యూరిటీతో కంపేర్ చేస్తే మీ మెచ్యూరిటీ చాలా ఎక్కువనే నేను నమ్ముతున్నాను. వీ నెవర్ హ్యాడ్ అన్ అకేషన్ వెన్ వీఆర్ ఇన్ స్కూల్స్ దట్ జడ్జెస్ అండ్ లాయర్స్ యూస్ టు కమ్ టు అవర్ schools and conduct such camps. We never had that awareness. We had some fear. ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా ఏమైనా అంటారా ఫియర్ ఉంటుండే. బట్ సమ్వేర్ డౌన్ ద లేన్ ఆ ఫియర్ కొంచెం తగ్గుతూ ఉంది. ఫియర్ ఉండాలని నేను అనను, బట్ ఆ ఫియర్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలని మాత్రమే అంటాను. ఓకే, కొంచెం వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ టువర్డ్స్ అవర్ సరౌండింగ్స్. అదొకటి. అండ్ వన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఐ ఫీల్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ డెవలప్ ఈస్ ద సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఓకే, సో వీ ఆల్ ఈ ఏజ్లో అందరూ ఏమైపోతున్నారంటే లైక్ ఒక అమ్మాయి నచ్చడము, అబ్బాయి నచ్చడము, యూ ఆల్ సీక్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఫ్రమ్ యువర్ కో స్టూడెంట్స్. ఎస్ ఆర్ నో? చాలా వరకు ఉంటూ ఉంటారు. బట్ దానికంటే ముందు ఆర్ వి యాక్చువల్లీ గివింగ్ బ్యాక్ టు వాట్ అంటే ఈ రిసోర్సెస్ మనం ఎన్నో రిసోర్సెస్ యూజ్ చేసుకొని వీఆర్ అలైవ్. సో ఆర్ వి గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఎస్, ఇట్స్ నాట్ రాంగ్ టు లైక్ సమ్ పర్సన్ ఆర్ వాట్ ఎవర్, బట్ లిమిట్ ఒకటి ఉంటుంది. అండ్ దానికి ముందు వెదర్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్ ఆస్పెక్ట్స్. ఓకే, అర్థమవుతుందా? గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే లైక్ యు నవ్ యు ఆర్ మీరు మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేశారు, అవునా కదా? ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయకపోతే వుడ్ యూ హ్యావ్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్? నో, రైట్? సో రికార్డ్స్ లేకపోతే వుడ్ యూ బీ ఏబుల్ టు లెర్న్ ది సబ్జెక్ట్స్ లైక్ యూ? అర్థమవుతుందా? మీరే చదువుకుంటే అర్థమవుతుందా? అర్థం అవ్వదు కదా. సో యూ షుడ్ ఆల్సో ఫీల్ యూ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు యువర్ పేరెంట్స్ ఫర్ జాయినింగ్ యూ ఇన్ ఎ స్కూల్. యూ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావం అంటారు. ఓకే, సో ఇలా అనుకోవద్దు, వాళ్ళు పిల్లలు కన్నారు కాబట్టి చదివిస్తున్నారు, వీళ్ళకి జీతం తీసుకుంటున్నారు కాబట్టి చదువు చెప్తున్నారు. దట్ షుడ్ నాట్ బి ద యాటిట్యూడ్. ఓకే, ఇన్ వాట్ ఎవర్ దే డూ దే హ్యావ్ సమ్
ఓకే వాట్ ఎవర్ దే డూ మేబీ ఫర్ మనీ, బట్ దే ఆల్సో హ్యావ్ ది సోల్ ఇన్ ఇట్. అర్థమవుతుందా? మీ మీద ఇష్టంతో, మీ మీద ప్రేమతో నేర్పిస్తారు ఏదైనా కానీ. సో అది గుర్తుంచుకొని యూ షుడ్ ఆల్సో హ్యావ్ అ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈవెన్ టు ద సొసైటీ ఇన్ జనరల్. ఓకే, యూ కమ్ ఇన్ ఎ స్కూల్ బస్, యూ కమ్ ఇన్ ఏ ఆటో, యూ కమ్ ఆన్ గుడ్ రోడ్స్. అవునా కదా? హుజురాబాద్లో చాలా మంచి రోడ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఫెసిలిటీ మీకు ఎలా వచ్చింది? ఊరికే రావు. ఎంతోమంది ఎన్నో తరాల నుంచి కష్టపడితేనే అవన్నీ వస్తుంటాయి. సో వీ షుడ్ ఆల్సో పెద్ద అయ్యి మనం కూడా ఏదైనా చేయాలి సొసైటీకి అనే చిన్న సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఒకటి డెవలప్ చేసుకోండి. అర్థమవుతుందా? అదొకటి. అండ్ సెన్స్ ఆఫ్ గిల్ట్, ఐ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ గిల్ట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ల్యాకింగ్ అంటే ఈ జనరేషన్ కానీ జనరల్గా ఇన్ పీపుల్. ఆ సెన్స్ ఆఫ్ గిల్ట్ అనేది ఎందుకు అంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ కమిటెడ్ మిస్టేక్, అది మీకు తెలుస్తుంది కదా తప్పు అని. ఆలోచిస్తే తప్పు అన్నప్పుడు కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వాలి. ఓకే, ఓన్లీ వెన్ యూ ఫీల్ దట్ గిల్ట్ యూ విల్ గ్రో ఫ్రమ్ దట్, యుల్ ఆ చేంజ్ వస్తుంది మీలో. ఓకే, సో అదర్వైజ్ ఇఫ్ యూ వోంట్ గ్రో ఫ్రమ్ ఇట్. ఓకే, యూ కీప్ ఆన్ కమిటింగ్ మిస్టేక్స్. అండ్ సార్ చెప్పినట్టు యూ షుడ్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ మెయిన్ థింగ్స్ ఇస్ ఏజ్ ఆఫ్ మెజారిటీ. ఏజ్ ఆఫ్ మెజారిటీ ఇస్ 18 years, తెలుసా? సో 18 years తర్వాతనే ఆ ఏజ్ ఫిక్స్ చేశారు లాలో. ఎందుకు అంటే ఆ ఏజ్ తర్వాత ఇఫ్ యూ కెన్ డూ సర్టన్ యాక్ట్స్, ఆ ఏజ్ ముందు చేసినవన్నీ, అర్థమవుతుందా, పర్మిషన్ లేకుండా, ఓకే, అది లేకుండా చేయడం జరుగుతుంది. సో 18 years వరకు యూ షుడ్ నాట్ ఫిజికల్లీ గో క్లోజ్ టు ఏ గర్ల్. ఓకే, అర్థమవుతుంది అబ్బాయిలకి? సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా కేసులు ఎలా వస్తున్నాయంటే ఇవన్నీ తెలుసుకోకుండా అమ్మాయిలతో క్లోజ్గా మూవ్ అయ్యి, ఓకే, డిస్ట్రాక్షన్స్, డిజైర్స్, ఓకే, ఇవన్నీ లైక్ దే విల్ బి టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, యూ షుడ్ నో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. ఏం చదువుకుంటున్నాము, ఓకే, టు అబ్జర్వ్ ది సొసైటీ, లెర్న్ ఫ్రమ్ ది సొసైటీ, గ్రో ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ రైట్ టైమ్, బట్ బిలో 18 is not the right time. If you ask me, below 21 is also not the right time అని అంటాను నేను యాక్చువల్లీ, బికాస్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్తో చేస్తున్నారు, ఈవెన్ దో ద రియల్ ఫ్యాక్టర్తో కంటే. సో ఐ హోప్ యూ గో బ్యాక్ హోమ్ అండ్ థింక్ అబౌట్ వాట్ ఎవర్ వీ స్పీక్ హియర్. అండ్ ఐ థింక్ ఆల్ ది టీచర్స్ కెన్ ఆల్సో గెట్ వాట్ ఐమ్ స్పీకింగ్ హియర్. సో ఇవన్నీ మీరు రెగ్యులర్గా వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటే, ఓకే, జస్ట్ ఆస్క్ దెమ్, డిడ్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్, మేము మాట్లాడి వెళ్ళిన వాళ్ళకి అర్థమైందా, జస్ట్ టాక్ టు దెమ్. So that we don't want to see any abuser from this school. We don't want to see any victim from this school. That is the main goal. And thank you for this opportunity. Thank you. ప్రిన్సిపల్ జనరల్ గారు మంచి స్పీచ్ ఇచ్చారు. సో ఈ చట్టాలు అనేది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే దాంట్లో నుంచి పుట్టాయని చెప్పారు మేడం. అవునా కదా? ఏది రైట్, ఏది రాంగ్ అది మనం తెలుసుకున్నప్పుడు ఈ చట్టాల మీద మనకు అవగాహన ఈజీగా వచ్చేస్తుంది, రైట్? సో మేడం చెప్పినట్టుగా మీరు అన్నీ అవలంబించుకుంటూ ఈ డైలీ లైఫ్లో చట్టాలు కూడా నేర్చుకుంటూ మంచి పౌరులుగా ఉండాలని కోరుకుంటూ ఆనరబుల్ సీనియర్ సివిల్ జడ్జి ఇది కురంగమ్మ గారిని మీకు మంచి స్పీచ్ ఇవ్వాలి. రెస్పెక్టెడ్ జూనియర్ సివిల్ జడ్జి, రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ హుజురాబాద్, అలాగే correspondents of the school, teachers, press reporters, my dear students, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా బ్యానర్ చూసినా ఇంకా అర్థమైందేమో? అర్థం కాకపోతే అర్థం కాదని చెప్పండి, ఏం కాదు సార్. తెలిమి సార్ ఏమర్థమైంది? ఇదా చెప్పండి, ఏం కాదు. మీ టీచర్స్ లాగా మీకు ఏం పనిష్మెంట్ ఏమి కాదు, జస్ట్ చదివితే కూడా అర్థమవుతుంది. సో ఇది లీగల్ సర్వీస్ అథారిటీ అని మేము మా దగ్గర నుంచి ప్రతి స్కూల్స్లో అట్లా వెళ్ళి ఈ చట్టాలపై అవగాహన, చట్టాల గురించి మీకు కొద్దిగా తెలవాలని, అంటే మీరు రేపటి పౌరులు కాబట్టి చాలామందికి వీటిపైన మినిమం అవగాహన లేక నేరస్తులు కావడచ్చు, లేకపోతే నేరం చేయడం, నేరం అంటే అఫెన్స్ లేదంటే క్రైమ్ ఏదన్నా అనవచ్చు, తప్పు చేయడం,
మీకు తెలిసినట్టయితే. సో వీటిపైన కొద్దిగా అంటే స్కూల్ లెవెల్ నుంచే కొద్దిగా అవగాహన ఉండాలనేది సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. అంతే దాని ప్రకారంగా ఈ లా వచ్చింది. సో ఈ లా వచ్చి ఎప్పుడు వచ్చిందంటే రేపు హాలిడే కాబట్టి ఈరోజు మేము కండక్ట్ చేస్తా ఉన్నాం. దీనే లీగల్ సర్వీస్ డే అంటాం. సో దీని ప్రకారం ఏంటంటే చట్టం ప్రకారంగా ఎవరైతే ఇప్పుడు అఫెన్స్ చేసిన వాళ్ళు లేదంటే విక్టిమ్ లేకపోతే పూర్ పీపుల్ లీగల్కి అఫోర్డ్ చేయని వాళ్ళు ఫీజు అఫోర్డ్ చేయని వాళ్ళకు ఫ్రీ లీగల్ సర్వీస్ కోర్టు నుంచే ప్రొవైడ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు త్రూ కోర్ట్. సో అలాంటి చట్టం ఒకటి కావాలని చెప్పేసి ఈ చట్టం తీసుకొని వచ్చింది. సో ఇదే కాకుండా ప్రతి దగ్గర మనకు అంటే మనము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఖచ్చితంగా మనకు ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రతి దగ్గర కూడా మనం ఈ చట్టాలతోటే రిలేటెడ్ ఉంటాం. కానీ అది చాలామందికి తెలియదు. ఇప్పుడు సపోజ్ ఒకటి చిన్న ఎగ్జాంపుల్, మీకు పుట్టినారనుకుంటున్నా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అదన్నీ ఒక యాక్ట్ కింద వస్తాయి. సో బండి నడిపేయాలంటే లైసెన్స్ కావాలి. లైసెన్స్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనే దాన్ని ఎంవీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఎక్కడన్నా పోలీస్ వాళ్ళు ఆపితే వాళ్ళని చూసిరు అనుకోండి, వెనుక నుంచి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా పట్టుకుంటే చాలానే ఇస్తారు. అది చూసారా, చాలామంది చూస్తూ ఉంటారు కదా. సో ఇది వాళ్ళ గురించి అది ఒక చట్టంలో కంపల్సరీ లైసెన్స్ ఉంటేనే నడిపేయాలా. కాబట్టి ఎవరైతే లైసెన్స్ లేరో రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ పేరెంట్స్ ఒక మైనర్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మైనర్ నడిపిస్తే ఏమైనా అయితే పేరెంట్స్, మేజర్ అయితే అతనికే ప్రాబ్లం, వాళ్ళతో పాటు ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇలాంటి జరగకుండా ఉండడానికే ఒక చట్టం తీసుకొచ్చింది. సో దాని ప్రకారంగా 18 years ఉండాలి కంపల్సరీగా ఒక లైసెన్స్, ఒక బండి నడిపారంటే. సో అలాగే అమ్మాయికి మ్యారేజ్ కావాలంటే ఎంత ఉండాలి ఏజ్ కూడా మనకు యాక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన బెనిఫిటే. సో వీటి గురించి మీకు అంటే మీకనే కాదు కానీ చాలామందికి తెలియదు. సో ఇవన్నిటి గురించి కొద్దిగా మీకు మినిమం బేసిక్స్ తెలవాలనేది ఒక ఉద్దేశం. కాబట్టి ఈ యాక్ట్ తీసుకొచ్చేసి దీని ప్రకారంగా మీ అందరికీ స్కూల్స్లో చిన్నప్పుడే కొద్దిగా అంటే మొత్తం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాంతోపాటు మళ్ళీ ఇది పెడితే మీకు ఇంకా బర్డన్ అవుతుంది అని చెప్పేసి మీకు అందులో కూడా ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ అని, డ్యూటీస్ అని, అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇవన్నీ ఇవి కాకుండా మళ్ళీ ఇవి కూడా కొద్దిగా మీకు అవగాహన ఉండాలని చెప్పేసి ఇలాంటి కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో నాకు ఒక డౌటు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీ ఇంటి పక్కన ఎవరో మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, జనరల్గా నేను ఎక్కడైనా ఇదే క్వశ్చన్ అడుగుతాను. సో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి, వాళ్ళకు చదువు రాదు, మీ దగ్గరకు వచ్చి మీరు చదువుకుంటున్నారు కదా, కొద్దిగా ఇంట్లో దొంగతనం అయినాయి, ఈ వస్తువులు పోయినాయి అని వాళ్ళు మిమ్మల్ని కంప్లైంట్ రాయమన్నారు. ఏమని రాస్తారు? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు, తప్పైనా చెప్పినా కదా, పనిష్మెంట్ ఏముంటుంది. తీసుకోండి. ఇక్కడ దొంగతనం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే దొంగతనం చేసిందో వాళ్ళని శిక్షించమని లెటర్ రాస్తాం. అంటే ఏం పోయినా ఏం దొంగతనం అది ఇంపార్టెంట్. గుడ్, వెరీ గుడ్, బాయ్. సో అట్లా ఇది చిన్నది, కానీ ఇది కూడా రాయడానికి తెలియక ఇప్పుడు ఇట్లా పోయిందని మీరు చెప్తారు. మీరు చదువుకోరు కాబట్టి చదువుకున్న పరిస్థితి ఏంది, వాళ్ళకి ఇది కూడా తెలియక వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాదు. సో ఇలాంటివి కూడా తెలియకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అంటే kindly access the small felicitation bell. Good morning all the dignitaries on the dais, off the dais. We are very glad to have all the dignitaries visited our school and gave us valuable messages about law to our students. Thank you sir and thank you madam. Now I invite our correspondent sir, Sri Venkateshwarlu Garu sir, please come on to the dais and felicitate Honourable Senior Civil Judge Sri P.B. Kiran Kumar Garu sir.
Clap, children. Thank you, sir. Now I invite Srimati Dr. Swarupa Rani, Assistant Professor, our correspondent sir's wife. Please come on to the dais and felicitate Honourable Judge Srimati P. Alekya Garu.